ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన క్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా? ఎలా ఉన్నారు అందరూ? దేవునికి స్తోత్రం కదా. ఇది కూడా కొత్త సంవత్సరమే. ఈ రోజంతా, ఈ నెలంతా కూడా మనకి కొత్త సంవత్సరమే. హ్యాపీ న్యూ ఇయర్. దేవుని స్తోత్రం. కొత్త సంవత్సరం వచ్చినాక ఒక కుటుంబం ఒకళ్ళు నాతో చెప్తున్నారు, అమ్మా ఈ సంవత్సరం వచ్చినాక నాకు ఎందుకో చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది అని చెప్తుంది. ఇంకొకళ్ళు చెప్తున్నారు, ఎందుకో ఈ సంవత్సరంలోకి రాగానే నాకెందుకు కొంచెం గాబరా గలిబిలి అవుతుందని చెప్తున్నారు కదా. అది సంవత్సరాలను బట్టి కాదు, రోజులను బట్టి కాదు, కానీ దేవుని బిడ్డలారా, సంవత్సరాలు అనేవి మన జీవితంలో వస్తూనే ఉంటాయి, వెళ్ళిపోతూనే ఉంటాయి. రోజులు అనేవి మన జీవితంలో వస్తూనే ఉంటాయి, వెళ్ళిపోతూనే ఉంటాయి. కానీ వాటి వైపు మనం ఎప్పుడూ చూడొద్దు. అందుకే నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను, అద్భుతాలను బండ మీద రాసుకోవాలి. ఎన్ని అద్భుతాలు మన జీవితంలో దేవుడు చేశాడు కదా, చాలా అద్భుతాలు. ఈ వాక్యం వింటూ దేవుని కొరకు వాక్యం కోసం సిద్ధపడుతున్న నీ జీవితంలో ప్రభు ఎన్ని వాగ్దానాలు చేశారో చెప్పండి. వాగ్దానాలు గుర్తున్నాయా? అసలు ఆశీర్వాదాలు గుర్తున్నాయా? దేవుడు ఎక్కడి నుంచి, ఏ స్థితిలో నుంచి పైకి తీశాడో మీకు గుర్తుందా? మర్చిపోయినట్టయితే అది గతాన్ని మర్చిపోయి కొంతమంది చాలా ఏం చేస్తారంటే, ఇప్పుడున్నటువంటి స్థితిని, నాకు నా వలన ఈ స్థితి వచ్చింది, నా కష్టం వలన ఈ స్థితి వచ్చింది, నేను పైకి వచ్చాను అని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకో తెలుసా, మన ఎప్పుడు కూడా అద్భుతాలు బండ మీదే ఉండాలి. క్రీస్తు అనే ఈ బండలు, ఈ గుండెల్లో ప్రభు మన చేసిన కార్యాలు రాసుకోవాలి కదా. అస్సలు మర్చిపోవద్దు కదా. దేవునికి స్తోత్రం. మర్చిపోతే దేవుని దగ్గర క్షమాపణ లేదు. అందుకనే మనిషి దావీదు ఏమంటున్నాడు చెప్పండి, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోవద్దు. కానీ ఈ రోజుల్లో మర్చిపోతున్నాం మనం కదండి. ఉపకారాలు మర్చిపోతున్నాం, దీనస్థితిని మర్చిపోతున్నాం, పైకొచ్చిన స్థితిని మాత్రమే గుర్తుపెట్టుకొని నాకేంటి దేవుడు నన్ను పైకి తీశాడు. నిజమే, మన స్థితిగతులు మార్చిన ఆ దేవునికి, అద్భుతానికి ప్రతిరోజు మనం ఎలా ఉన్నామో అలాగే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుడు బహుగా దీవించాడని హెచ్చిపోవద్దు, మనకేమి ఇవ్వలేదని తగ్గించుకోవద్దు. మనం కష్టాల్లో ఎట్లున్నామో ఆశీర్వదించబడినాం కూడా అలాగే ఉండాలి. అందుకనే దావీదు ఏమంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను మాత్రమే సన్నతించు కదా. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవద్దు. నిజమే, దేనిని మరవద్దు. ఏంటి మరిచేది? లేమి స్థితిని మరవద్దు, కష్టాల స్థితిని మరవద్దు. అనారోగ్యంలో నుంచి దేవుడు మనల్ని ఎంత పైకి తీశాడో, ఎంత బలహీనతల నుంచి దేవుడు మనల్ని పైకి తీశాడో. నిజంగా నేను అదే చెప్తాను. నేను దేవుని సన్నిధిలో అందరు నన్ను అంటారు, ఇక నువ్వు మారవా అమ్మ, ఇక నీ స్థితి మారినా నువ్వు మారవా, ఇంకా నువ్వు గొప్పదానివయ్యో, నీ గురించి నీకు తెలియట్లేదు, నువ్వెంత గనురాలువో, నువ్వెంత మరి ప్రజల్లో ఎంత అద్భుతమైన దానవో, ఎన్ని అద్భుతమైన ఆత్మల్ని సంపాదించిన దానవో, నువ్వు ఈ స్థితిలో ఇలా వెళ్ళకూడదు, ఇలా ఉండకూడదు అంటారు. కానీ దేవుని బిడ్డలారా, ఎంత ఎదిగినా నేనైతే దేవుని సన్నిధిలో మోకరించి ప్రతి క్షణము కూడా ప్రభు, ఒకప్పుడు మట్టిలో నడిచిన ఈ కాళ్ళు, ఈ ఎండకి ఎండినటువంటి ఈ శరీరము, తండ్రి నిజంగా ఒకరు ఈ రోజున మట్టి తగలకుండా ఈ కాళ్ళను కాపాడుతూ, ఈ ఎండ తగలకుండా ఈ రోజును నడిపిస్తున్నావంటే నీ యొక్క కృప, నీ యొక్క అద్భుతం ఎంత అద్భుతంగా ఉందో చూడండి మా జీవితంలోని. నేను ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటాను. ప్రభు, నేను ఎప్పుడు ఇలాగే ఉండాలి, నేను తగ్గించుకునే దీనరాలుగానే ఉండాలి, నేను ఎప్పుడు ఒక ఘనమైన దాన్ని, ఘనమైన స్టేజ్లో, ఘనమైన స్థితిలో నేను ఉండాలి అని నేను ఎప్పుడు కోరుకోను. మీరు కూడా కోరుకోవద్దు. ఎందుకంటమ్మా, ఆ స్థితులు కలగజేసింది ఆ దేవుడే. అందుకనే దావీదు చక్కటి మాటే చెప్పాడు కదా. చూడండి, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరొక, నీ స్థితిగతులు మార్చినప్పటికీ 103వ దావీదు కీర్తనలో మనందరికీ తెలుసు కదా. మనందరం కూడా చదువుతున్న మాట ఏంటంటే, ఆయన ఇదిగో నా ప్రాణమా యెహోవాను సన్నతించు. దీనస్థితిలో ఉన్నప్పుడు కూడా ఇదే ప్రాణం, ఘనమైన స్థితిలోకి వచ్చినాక కూడా ఇదే ప్రాణం. అందుకనే ఈ ప్రాణంతో మనం ఏం చేయాలంటే దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి మహింపరచాలి, ఈ ప్రాణంతో ప్రభుని స్తుతించాలి. కానీ దేవుని బిడ్డలారా, ఈ ప్రాణం ఈ రోజున
తినుము తాగు సుఖించుము, ఇదిగో మంచి సొంత ఇల్లు వచ్చింది, లేకపోతే మంచి సొంత కారు వచ్చింది, లేకపోతే ఆ రోజున తినడానికి ఏడ్చాం, కానీ ఈ రోజున ఏది కొనుక్కోవాలన్నా తింటున్నాం, ఏది వండుకోవాలని వండుకుంటున్నాం, ఏది కట్టుకోవాలన్నా కట్టుకుంటున్నాం, ఏది కొనుక్కోవాలనుకున్నా కొనుక్కుంటున్నాం. ఇదంతా ఎవరి వలన వచ్చింది చెప్పండి? ఎవరు నచ్చింది? దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు మనల్ని అంచెలంచెలుగా దీవిస్తేనే వచ్చింది. అందుకని ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవద్దు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. నిజంగా దోషములను క్షమించే స్థితికి ప్రభు మనల్ని తీసుకురావద్దు. ఎందుకంటే మనం దోషులుగా ఆయన ఎదుట ఎన్నడూ నిలబడవద్దు, కృతజ్ఞతలుగానే నిలబడాలి. మేలు చేసినాక అయ్యా నీ పాద సన్నిధిలోనే నేను ఉండాలి, నేను నిలబడాలి. అందుకే అంటాడు భక్తుడు, చక్కటి పాట రాస్తాడు కదండి యేసన్న గారు. ఎంత ఆత్మీయమైన సేవకులు, వామో ఎంత అభిషక్తులైన సేవకులు వాళ్ళు. వేలకి తండ్రి కదా ఆయన. చక్కటి మాట. ఆయన పాట వింటుంటేనే మన హృదయాలు బ్రద్దలైపోతుంటాయి. ఆయన పాటల ద్వారానే అనేకులు రక్షణ పొందాడు కదండి. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన పాటలు. ఆ పాటలు ఆయన కృప గురించి తలంచకుండా ఉండలేడు. నాయన నా స్థితిని ఇలా గతిగా మార్చావని. అలాగే ఆయన అంటున్నాడు, దేవుడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు. సమాధిలో నిజమే, చచ్చిపోయే స్థితిలో నుంచి ఈ రోజున ఇలా ఉన్నామంటే కేవలం ఆయన కృప. ఎక్కడో చచ్చిపోయి మన సమాధుల మీద ఎప్పుడో గడ్డి మొలవాల్సింది. రోగాల చేత కానీ, యాక్సిడెంట్ల చేత కానీ, లేకపోతే మనకు వచ్చిన కష్టాల స్థితి కానీ, శ్రమల స్థితి కానీ, ఇవన్నీ మనం తలంచుకుంటే అసలు మనం దేన్ని కూడా ఊహించుకోలేనటువంటి స్థితి. అందుకనే ఈరోజు ప్రభు ఎవరితోనో మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డ, ఖచ్చితంగా దేవునికి లోబడు, దేవుని చిత్తానికి లోబడు. నీవు నిజంగా మేలు ఇంకా అద్భుతాలు చూడాలనుకుంటే ఆయన నీ కృతజ్ఞత జీవితాన్ని, పాత జీవితాన్ని ఎన్నడూ మీరు మర్చిపోకండి. సరేనా? మీరు ఈ మాటలు విని చక్కగా దేవునిలో ఇంకా అద్భుతంగా ఉండాలని కష్టాలను ఇసుక మీద రాసుకొని అద్భుతాలను గుండెల మీద రాసుకో. ఇంకా ప్రభు ఉన్నతంగా దీవిస్తాడు. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ఈ ఉదయకాలమున ప్రతి బిడ్డను దర్శించి వారికి తోడుగా ఉండి వారి ప్రయాణంలో నడిపిస్తూ దీవించమని, వారికి అనుకున్న కార్యము జరిగించమని యేసు నామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అమ్మ, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.